క్యూనెన్ న్యూస్కు స్వాగతం. మెండోరా మండలంలోని పోచంపాట్ పిహెచ్సిలో వైద్య విస్తరణాధికారిగా విధులు నిర్వహించి 31 ఆగస్టు 2024 రోజు పదవి విరమణ పొందిన ఆడెపు ప్రభాకర్ ఆదివారం రోజు ఆర్మూర్ పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాల్లో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా సన్మాన గ్రహీత అమ్మ గురువులు కొండ్ర ధన్పాల్ శ్యామ్ మనోహర్లను ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఎం అండ్ హెచ్ఓ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓలను, వైద్యాధికారులను, డాక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, గురుదేవులు మాట్లాడుతూ ఆడెపు ప్రభాకర్ సమయపాలన, అంకిత భావంతో 29 వసంతాలుగా వైద్య రంగంలో చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రిటైర్మెంట్ తర్వాత సమాజానికి, సంఘానికి, కుటుంబ సభ్యులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆయన 29 వసంతాలుగా వైద్య రంగంలో, కుల సంఘంలో చేసిన సేవల్ని అభినందిస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత ఆడెపు ప్రభాకర్ శ్రీమతి శారద దంపతుల శేష జీవితం ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో అనునిత్యం ఆనందమయంగా గడపాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు సైబ సుధాకర్, కొండ గంగాధర్, క్యాతం లక్ష్మణ్, కట్కం నరేందర్, చౌకెలింగం, కొక్కుల సుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాందే శ్రీనివాస్, నారాగౌడ్, ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్, జిందం నరహరి, అంబల్ల తిరుపతి, నూకల శేఖర్, మర్రి రాజేశ్వర్, బత్తుల భాస్కర్, రాజేశ్వర్, కాంపౌండర్ శ్రీనివాస్, సదమస్తుల సత్యనారాయణ, భోగా గంగాధర్, రాజు, మహేష్, చిట్ల యజ్ఞేష్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.